మామూలుగా మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అది రొటీన్ జరుగుతుంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుతాను అంటే కొంతమంది నవ్వుతారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో ఉన్నారా మీరు ఇప్పుడు? మోస్ట్లీ నన్ను ఎవరు డిస్కరేజ్ చేసింది ఎవరు లేరండి, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళతో నేను గడిపిన విధానంగా నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికి యూఎస్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని టచ్లో ఉంటారు. అందరూ వెరీ హ్యాపీ. నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నేను డైరెక్టర్ అవుతాను నమ్మారు. అందరూ నమ్మారు, ఎవ్రీబడి అందరు నమ్మారు. సో అందుకే వాళ్ళు మేము మొన్న ఈ మధ్య గెట్ టుగెదర్ కలిసినప్పుడు ప్రతి ఒక్కరు నాతో సెల్ఫీలు దిగుతుంటే నేనే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎవరే నా ఫ్రెండ్స్ సెల్ఫీలు దిగుతున్నారు, ఓకే క్యారీ ఆన్. సో వెరీ హ్యాపీ. గెట్ టుగెదర్ పెట్టుకొని మీరు అందరూ కలుస్తారు, రియల్లీ గ్రేట్ సార్. సో మీరు ఒక స్టూడెంట్గా చాలా థియేటర్లో కూర్చొని సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు మీ సినిమా అదే థియేటర్లో ఆడుతూ మీరు కూర్చొని చూస్తే మీకు ఎలాంటి ఫీల్ అవుతుంది? నేను ఫస్ట్ కథ రాసే దగ్గర నుంచే ఆడియన్ లాగా ఫిక్స్ అయ్యి ఆడియన్ని ఎక్కడ ఎగ్జైట్ చేయాలి, ఆడియన్ని ఎక్కడ ఇచ్చేయాలి అన్న ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్క్రిప్టింగ్ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ స్క్రిప్టింగ్ ఉంటే నా టేస్ట్కి తగ్గ సినిమాలు వేరేలాగా తీస్తానేమో, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్క్రిప్టింగ్ చేసుకుంటాను. కాబట్టి సో 70% వాళ్ళని మెప్పిస్తానని నమ్మకం తెలియ కూర్చుంటా, 30% కొంచెం టెన్షన్ కూర్చుంటా, ఇక్కడ పండుద్దా. సో ఇప్పుడు ఈ సినిమా అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. లాస్ట్ ఒక 1/2 అవర్ 20 minutes ఒక బ్లాక్ ఉంది. సో ఆ బ్లాక్కి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, మా టీమ్ ఎగ్జైటెడ్గా ఉంది. ఆ 20 minutes బ్లాక్ని రేపు థియేటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని వెయిటింగ్. బట్ ఆ ఎపిసోడ్ మాత్రం ఐ కెన్ సే ప్రౌడ్లీ ఒక 6 యుద్ధం చేశారు ఈ సినిమా కోసం. 6 వానర సైన్యం ఉన్నాను కదా. హీరో ఒక చోట లాక్ అయిపోయినప్పుడు హీరో పూర్తి చేయాలని పనిని ఆ పనికి అడ్డం వచ్చినప్పుడు ఆ 6 లైఫ్ పెట్టి పని చేస్తారు. అంటే సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు గరుకుమంతుడు అడ్డుపడతాడు కదా, అలా 6 యుద్ధం చేస్తారు. ఆ 6 యుద్ధం అనేది థియేటర్లో ఇట్స్ గోనా బి వండర్. నేను అది మేము చేసేటప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి వాళ్ళ కష్టం చూసి. రేపు థియేటర్లో కూడా వాళ్ళ కష్టం చూసి స్క్రీన్ మీద ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అయితే మాత్రం ఈ పిక్చర్ చాలా హ్యూజ్గా ఉంటుంది. సో సాయిధరమ్ తేజ్తో వర్కింగ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఈజ్ లైక్ మై బ్రదర్. తేజ్తో నాకు ఏ రోజు టెన్షన్ లేదు. గుడ్ మార్నింగ్ అనే అని చెప్పి మంచి హగ్ ఇస్తాడు, వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ అనే మంచి హగ్ ఇస్తాడు. చాలా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎంత డెడికేటెడ్, ఎంత హార్డ్ వర్కింగ్. నైట్స్ డేస్ షూటింగ్ చేస్తున్నా అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. మంచోడు తేజ్, మంచోడు, అదొకటే చెప్పగలను. తేజ్ మంచోడు, మంచి హార్డ్ వర్కింగ్. విత్ ఇన్ నో టైం చాలా హైట్స్కి వెళ్తాడు తేజ్. తను అంత కష్టపడతాడు, అంత జెన్యున్గా ఉంటాడు. సో ఇంకా ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చూడొచ్చు మీ డైరెక్షన్లో? నేను నా పర్సెప్షన్ నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే చేసిన సినిమా మళ్ళీ చేయకూడదు. సో పటాస్ చేశాను మళ్ళీ, అంటే ఫార్మెట్ అదే ఫాలో అవుతాను. ఇంకొక 5-6 సినిమాల వరకు ఫార్మెట్ అదే, కమర్షియల్ ఫార్మాటే ఫాలో అవుతాను. ఈ ఫార్మాట్లోనే ట్రీట్మెంట్ ఫ్రెష్గా చేసుకుంటూ చేయని జోనర్స్ చేసుకుంటూ వెళ్ళాలని నా కోరిక. పటాస్ చేశాక ఒక సుప్రీం, ఇది ఒక వేరే జోనర్లో చేశాను. నెక్స్ట్ ఇంకో జోనర్ ఏదైనా చేయాలి. సో అలా జోనర్స్ మార్చుకుంటూ వెళ్తాను. బట్ ట్రీట్మెంట్ కానివ్వండి, బేస్ కానివ్వండి, ఇదే ఫాలో అవుతుంది. సుప్రీం అసలు ఎలా స్టార్ట్ అయింది? సుప్రీం అనేది పటాస్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ సినిమాని చాలా హైపర్గా తీశాను. బట్ ఈ సినిమా కొంచెం వేరే జోనర్లో తీయాలి అని, ఒక రోడ్ జర్నీలో తీయాలి నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో ఆ రోడ్ జర్నీలో ఒక కథ రాసుకొని దాన్ని పర్ఫెక్ట్ క్యాస్టింగ్ తోటి, పర్ఫెక్ట్ ఎమోషన్స్ తోటి, స్క్రిప్ట్ లెవెల్లోనే ఇది మంచి సినిమా అవుద్దని ఒక నమ్మకంతో మొదలెట్టాం.